హస్మత్శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతి నమః. స్వామి శరణమయ్యప్ప. భగవద్భక్తులకు శ్రేబులాశందరికి కూడా వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 2/8/2026 ఆదివారం నుండి 8/8/2026 శనివారం వరకు ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి. ఈ వారంలో గ్రహస్థితి ప్రకారం రవి కర్కాటకంలో, కుజుడు మరియు బుధుడు మిథునంలో, గురువు కర్కాటకంలో, శుక్రుడు సింహరాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇట్టి గ్రహ ప్రభావం వల్ల మేషరాశి వారి యొక్క ఫలితాలు మిశ్రమ ఫలితాలుగా ఉండనున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరిగి అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం కూడా ఉంటుంది. తొందర పడకుండా నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీరు విజయాలను సాధించగలుగుతారు. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభదాయకంగా మారనున్నాయి. పెట్టుబడుల యొక్క విషయంలో అనుభవజ్ఞులైనటువంటి వారి సలహా తీసుకోవడం చాలా శుభదాయకం. వారాంతంలో కొంత ఆర్థికంగా పురోగతి కనిపిస్తూ ఉన్నది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కుటుంబ అవసరాలపై ఖర్చులు పెరగనున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించినట్లయితే మీరు పొదుపు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపనున్నారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు చదువులపైన ఏకాగ్రత పెరగనుంది. పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. మీరు విద్యార్థులందరూ కూడా మీ యొక్క గురువుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. విజయానికి దోహదపడుతుంది. ఆరోగ్యము, జీర్ణకోశ సంబంధిత సమస్యలో అలసట కలగవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా శుభదాయకం. శుభదినాలు ఆదివారము, మంగళవారము, గురువారం మీకు శుభదినాలు. శుభ సంఖ్య 1, 3, 9. శుభ రంగులు ఎరుపు, బంగారు, పసుపు రంగులు మీకు శుభ రంగులుగా ఉండనున్నాయి. అదేవిధంగా మేషరాశి మిత్రులందరూ కూడా చక్కగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం శుభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవడం శుభదాయకం. అదేవిధంగా ఆదివారం రోజున సూర్యభగవానుడికి ఆర్ఘాన్ని అర్పించడం కూడా శుభదాయకంగా ఉంటుంది. ఎర్ర కందులు, బెల్లాన్ని దానంగా చేయడం శుభప్రదం. మొత్తం మీద ఈ మేషరాశి వారికి కృషికి తగినటువంటి ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. ఆవేశాన్ని తగ్గించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబంలో విషయాల్లో మంచి పురోగతి సాధించగలుగుతారు. హర హర మహాదేవ శంభో శంకర.